హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, చక్కగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా. పిల్లలకి పెట్టండి, రక్తం బాగా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చూడండి, ముందుగా ఆవాలు జీలకర్ర ముందు ఆయిల్లో అయితే వేపుకున్నాను. కొంచెం సేపు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొత్తిమీర వేసుకొని అవి కూడా కొంచెం సేపు వేపుకున్నాను ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా పచ్చిపోయేంత వరకు ముందుగా వేపుకున్నాను. చూడండి, అవి కూడా వేగిపోయాయి. వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా తరిగిన బీట్రూట్ ముక్కలను అయితే వేసుకున్నాను. అవి కూడా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, మీకు రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. దించే ముందు గరం మసాలా వేసుకుందాం. చూడండి, చక్కగా వేగింది.